ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ఖచ్చితంగా శిక్ష తప్పదు, వాళ్ళ పేర్లన్నీ రెడ్ బుక్ లో రాస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు పాదయాత్ర టైంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు సేమ్ వేలో రోజా గారు అయితే బ్లూ బుక్ అంటున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, నారా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు, మరి ఇప్పుడు చూసుకుంటే రోజానేమో బ్లూ బుక్ అంటుంది. అసలు ఈ బుక్కులు ఏంటి సార్, వీళ్ళ గోల్ ఏంది? మొన్న ఒక సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆయన అధికారులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఎవరైతే అధికారులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకోండి. కార్యకర్తలకు కూడా చెప్పడం జరిగింది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కార్యకర్తలు, ఆఫీసర్ల పేర్లు నోట్ చేసుకోండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి రివెంజ్ తీసుకుందామని చెప్పడం జరిగింది. రోజా కామెంట్స్ ఏంటంటే, ఇప్పుడు మేము ఎప్పుడైతే లోకేష్ అంటే ఇది ఒక అంటే పోటీలాగా తయారైంది. గతంలో అయితే లోకేష్ తీసుకురావడం జరిగింది రెడ్ బుక్, చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, వీళ్ళందరినీ మేము నోట్ చేసుకుంటున్నాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి లోకేష్ పాదయాత్ర సందర్భంగా చెప్పిన దాన్ని ఇప్పుడు ఎవరు చూసినా ఏమంటారంటే, రెడ్ బుక్లో నా పేరుందా, నా మీద కేసులు పెడుతున్నా అని వైసీపీ రాంబాబు కూడా, వైసీపీ సీనియర్ నాయకుడు రాంబాబు కూడా ఒక సందర్భంగా అడగడం జరిగింది, మీ బుక్లో ఎవరెవరు ఉన్నారు, మీరు అరెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇటీవలి కాలంలో మొదటి 6 నెలల వరకు ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలు లేకుండానే వైసీపీ టీడీపీ ప్రభుత్వం కూడా పనిచేయడం జరిగింది. ఎవరి మీద కేసులు కానీ ఏమీ లేవు. ఆ సందర్భంలో కొంత టీడీపీ కూటమి ప్రభుత్వం మీద కొంత విమర్శలు కూడా రావడం జరిగింది. ఇన్ని కార్యకర్తలను ఇంత ఇబ్బంది పెడితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పడం జరిగింది. కానీ ఒక 6 నెలల నుంచి మనం చూసుకున్నట్టయితే వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతున్న సందర్భాన్ని, ఏదో ఒక కేసు విషయంలో అరెస్ట్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ అనో లేకపోతే మిగతా స్కామ్లో, లేదంటే అధికారులు కూడా పిఎస్ఆర్ అంజనేయులు లాంటి అధికారులు వీళ్ళందరూ ఏదో సందర్భంలో అరెస్ట్ అవుతున్న సందర్భంగా వైసీపీ నాయకులు చెప్తున్నది ఏంటంటే, ఇది కక్ష సాధింపు చర్య, మా ప్రభుత్వం మా నాయకుల మీద కక్ష సాధింపు చేస్తున్నారు, మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. సరే, పూర్తిగా విచారణ జరిగిన తర్వాత కేసులు నిలుస్తాయా లేదా అనేది చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే వలంనేని వంశీ జైల్లో ఉన్నారు, కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్స్ కూడా తిరుగుతున్నారు. విడుదల రజనీ మీద కేసు నమోదైంది, మిథున్ రెడ్డి, అలాగే చూసుకున్నట్టయితే వీళ్ళందరి మీద కేసులు నడుస్తున్న సందర్భంగా ఇదంతా కక్ష సాధింపు చర్య అని చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. అది నిజానిజాలు తేటతెల్లం చేయాల్సింది దర్యాప్తు సంస్థల్లో వీళ్ళు ఎంతవరకు సాక్ష్యాలు సబ్మిట్ చేస్తారనేది వేరే విషయం. అదే ఈలోపు ఈ బుక్ల విషయం అనేది మీరు అన్నట్టుగా బుక్లది కొత్త పంచాయతీ వచ్చింది. బుక్లు మీరు ఒక బుక్ స్టార్ట్ చేసి అందులో నేమ్స్ నోట్ చేసుకున్నారు కదా, మేము కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో వైట్ బుక్ అంటున్నారు, రోజా గారు ఏమో బ్లూ బుక్ అంటున్నారు. అంటే 2 బుక్స్, అంటే వాళ్ళు ఒకటి బుక్ పెట్టినట్టు వీళ్ళు 2 అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టే బుక్ అధికారులకు సంబంధించిన బుక్ అయి ఉంటుంది, బ్లూ బుక్ అనేది రాజకీయ నాయకులకు సంబంధించిన. అంటే ఆ క్లారిటీ మనకి ఇవ్వలేదు, మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాయకుల కంటే కూడా అధికారులను బాగా టార్గెట్ చేయడం జరిగింది. అధికారులు ఎవరైతే మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారో, మా కార్యకర్తలను వేధిస్తున్నారో ఆ అధికారుల పేర్లు మీరు నోట్ చేసుకోండి, ప్రతి గ్రామంలో నోట్ చేసుకోండి. అవన్నీ కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళని ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచుదాం, 7 సముద్రాలు దాటైనా వాళ్ళని పట్టుకొద్దామనే ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రోజా గారి కామెంట్ ఏంటంటే, నాయకుల మీద కోసం బ్లూ బుక్ పెట్టినారు. రోజా మొదటి నుంచి కూడా అంటే ఫైర్ బ్రాండ్గానే ఉంది. అంటే ఏ పార్టీలో ఉన్న తన రాజకీయ ప్రస్థానమే టీడీపీ నుంచి ప్రారంభమైంది. టీడీపీలో చాలా కాలం పనిచేయడం జరిగింది. దాని తర్వాత వైసీపీకి రావడం జరిగింది. వైసీపీ అంటే ఏ పార్టీలో ఉన్నా తను గెలవదు అనే ఒక అభిప్రాయం కూడా మొదట్లో ఐరన్ లెగ్ కానీ కొంత ప్రత్యర్థులు ఆమెను కొంత ఇన్సల్ట్ చేసిన సందర్భాన్ని కూడా ఉంది. కానీ అయినప్పటికీ ఆమె గెలవడం జరిగింది, మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది, వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఫైర్ బ్రాండ్తో పాటుగా కొంత వివాదాస్పదంగా కూడా చాలా సందర్భంగా మారడం జరిగింది. అంటే కొంతవరకు అసభ్యకరమైన పదాలు వాడుతుంటుంది, దూషిస్తుంటుంది, ఇలాంటి కామెంట్లు కూడా రోజా ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ 6 నెలల తర్వాత చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ కూడా సైలెంట్ అవ్వడం, వైసీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది టీడీపీకి వెళ్ళిపోవడం, కొంతమంది జైల్లోకి వెళ్ళడం సందర్భాన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రధానంగా
వాయిస్ ఉన్న నాయకులు ఎవరుగా మనం చూసుకున్నట్టయితే టీడీపీని గట్టిగా ఎదిరించగల నాయకుల్ని లిస్టులో తీసుకున్నట్టయితే రోజా ముందు వరుసలో ఉంటుంది. అది సరే 2 తిట్లు తిట్టినా తిడుతుంది, మళ్ళీ పడ్డా పడుతుంది. సార్ ఇక్కడ రోజా చేసిన ఇంకొక కామెంట్ ఏంటంటే నారా వారి నరకాసుర పరిపాలన జరుగుతుంది, ప్రతి ఒక్క మహిళ సత్యభామ కావాలి అని అంటుంది. అంటే ఏ సన్నివేశంలో ఈ వ్యాఖ్యలు చేసింది? ఏదో మానభంగాలు జరుగుతున్నాయి, ఇది దాని మీద గతంలో కూడా ఆమె చాలా ఆరోపణలు చేయడం జరిగింది. మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మాన ప్రాణాలను కాపాడుతున్నారు, ఇలాంటివి జరుగుతున్న సంఘటనలు అని చెప్పి గతంలో కూడా ఒక నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇక అంటే సంవత్సరం కాలం జరిగింది, మహిళలందరూ బయటకు వచ్చి ఇప్పుడు సత్యభామలుగా మారే అవకాశం ఏముండదు. ఎందుకంటే మళ్ళీ ఏది జరిగినా మళ్ళీ 4 ఏళ్ళకి ఎన్నిక జరుగుతుంది, ఎన్నిక సందర్భంగా ఓటు రూపంలోనే చూస్తుంటాయి. ఈ లోపు ఏంటంటే కొంత అంటే ఏదైతే డియాక్టివేట్ అయిందో వైసీపీ, దాన్ని యాక్టివేట్ చేయాలంటే కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నింపడం వల్ల కాదు, దానికి సంబంధించి మిగతా నాయకులు కూడా యాక్టివేట్ అవ్వాలి. మిగతా నాయకులు యాక్టివేట్ అవ్వాలంటే కొంతమంది నాయకులు జైల్లో ఉండడం జరిగింది, కొంతమంది తప్పించుకొని తిరగడం జరిగింది. ఇలా యాక్టివేట్ అవ్వడంలో రోజాకు మొదటి నుంచి కూడా మంచి పేరు ఉంది. అంటే ఏ విధంగా అయినా ప్రత్యర్థులను ఢీకొనే శక్తి సామర్థ్యాలు రోజాకు మంత్రిగా ఉన్నా లేదంటే నా పార్టీ నాయకురాలుగా ఉన్నా ఆమె శక్తి సామర్థ్యాలు చూపిస్తుంది. అంటే ఫైర్ బ్రాండ్గా పేరు ఆమెకుంది. ఆమె ఏ విధంగా అయినా పార్టీని ప్రొటెక్ట్ చేసి, అంటే ఏ రాజకీయ పార్టీ అయినా తమ నాయకులు తమ పార్టీని ప్రొటెక్ట్ చేయాలి, తమ పార్టీ తరఫున వాయిస్ వినిపించాలనే అవకాశాలు కల్పిస్తుంటారు. అందులో రోజా ఆ అవకాశాలను అందిపుచ్చుకుంది. సినీ నటిగా గ్లామర్ ఉన్న గతంలో గ్లామర్ ఉంది కాబట్టి పరిచయం అక్కర్లేని వ్యక్తి రోజా. అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ పరిచయమే. దాంతోపాటు రాజకీయ నాయకులుగా ఉన్న సందర్భంగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి పాలిటిక్స్ మీద అవగాహన ఉంది. అంటే చాలామంది మహిళలకు పాలిటిక్స్ మీద కొంత అవగాహన తక్కువ ఉంటుంది, కానీ రోజా విషయంలో పూర్తిగా పాలిటిక్స్ మీద అవగాహన ఉంటుంది. విమర్శలు ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరి మీద చేయాలి, వాక్చాతుర్యంతో పాటు విమర్శలు ఘాటుగా చేసే సామర్థ్యంగా ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో మహిళలు ఘాటుగా మాట్లాడినప్పటికీ హార్ట్ కామెంట్స్ చేయడానికి కొంత వెనుకంజ వేస్తారు. ఈమె అన్ని రకాల్లో హార్ట్ కామెంట్స్ చేస్తుంది, ప్రత్యర్థుల్ని ఏమంటారు ఛాలెంజ్ చేసే ఇది ఉంటుంది. ఇవన్నీ కూడా రోజా దగ్గర ఉన్నాయి. కాబట్టి రోజా ఇప్పుడు ఈ బ్లూ బుక్ అనే దాన్ని ఎందుకు తీసుకొచ్చిందంటే, మీరు ఏదైతే మా మీద కేసులు పెట్టడానికి మీరు రెడ్ బుక్ను తయారు చేసుకున్నారో, మేము కూడా బ్లూ బుక్ ద్వారా ఎవరైతే ఇప్పుడు మా కార్యకర్తల మీద కానీ మా పార్టీ నాయకుల మీద కానీ అక్రమిక కేసులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా మేము నోట్ చేసుకుంటాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి మేమే వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నాడు. ఎందుకంటే కార్యకర్తలు జారిపోకుండా ఉండడానికి ప్రతి పార్టీ నాయకుడు కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి అంటే పార్టీ అనేటప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళకు పోరాడుతుంటారు, నమ్మకం కూడా ఉంటుంది మా పార్టీ 5 ఏళ్ల తర్వాత. ఎందుకంటే గత సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది, ఆ సంవత్సరం గడిచిపోయింది, మరో 4 ఏళ్ళు అయితే మనమే పవర్లోకి వస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళీ అధికారంలోకి రావాలంటే పార్టీ నాయకులంతా యాక్టివేట్ అవ్వాలి. ప్రభుత్వం చేస్తున్న ఏమన్నా ఉంటే వాటిని విమర్శించడానికి ఇలాంటి నాయకులు కావాలి. కాబట్టి రోజా లాంటి నాయకులు ఖచ్చితంగా వైసీపీలో ఫైర్ బ్రాండ్గానే ఉంటారు. ఏ సమస్య వచ్చినా స్పందించే అవకాశం. ఒకటి అంబటి రాంబాబు కూడా వాక్చాతుర్యం ఉన్న వ్యక్తే. ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది, ఇటీవలి కాలంలో రోజా వాయిస్ కూడా మనకు ఎక్కువ వినిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.